మీరు ఒకసారి ఈ విజువల్స్ చూడండి. అయ్యో పాపం, ఎందుకు వీళ్ళని ఇంత ఘోరంగా వేధిస్తున్నారు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు పొరపడినట్లే. ఎందుకంటే వీళ్ళు మామూలు నేరస్తులు కాదు. వీళ్ళల్లో ఒక్కొక్కరు మినిమం 20 మందిని చంపిన వారు. అందుకే వీళ్ళకు ఇంత ఘోరమైన ట్రీట్మెంట్. ఈయన చూడండి ఎంత క్యాజువల్ గా నవ్వుతూ నేను 50 కంటే ఎక్కువ మందిని చంపాను అని చెబుతున్నాడు. ఇక్కడున్న మొత్తం ఖైదీల సంఖ్య 40,000. అసలు ఎవరు వీళ్ళంతా, ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నారో వివరిస్తా, కొంచెం ఓపిక చేసుకొని వినండి, చివరి వరకు చూడండి. అది ఎల్ సాల్వడార్ దేశం. 5 years బ్యాక్ ప్రపంచంలోనే హత్యలు ఎక్కువగా జరిగే ప్రదేశం. ఇళ్లలోంచి జనాలు బయటికి రావాలన్నా కూడా భయపడేవారు. వస్తే క్రిమినల్స్ ఎందుకు చంపుతారో కూడా తెలియని పరిస్థితి. ఒకప్పుడు క్రైమ్స్ కి, గ్యాంగ్ వార్స్ కి, హత్యలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే ఈ ఎల్ సాల్వడార్ ఇప్పుడు క్రైమ్ ని ఎలా తగ్గించాలి అనే విషయంలో అన్ని దేశాలకు ఎగ్జాంపుల్ గా మారింది. కేవలం 3 సంవత్సరాల్లో ప్రపంచంలోనే సేఫెస్ట్ ప్లేస్ గా మారిపోయింది ఈ దేశం. అందుకు కారణం వచ్చేసి ఆ దేశానికి 2019లో ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి నయూబ్ బుకేలా. ఆయన చట్టాలతో సంబంధం లేకుండా క్రిమినల్స్ పైన తీసుకున్నటువంటి యాక్షన్, అలాగే ఆయన ప్రభుత్వంలో నిర్మించబడినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద జైలు అయిన సీకాట్. ఇక ఈ సీకాట్ జైలు యొక్క కెపాసిటీ వచ్చేసి 40,000. అంటే ఇక్కడ 40,000 మంది ఖైదీలను బంధించి ఉంచారు. మనం ఈ రోజు ఈ సీకాట్ జైలు గురించే మాట్లాడుకోబోతున్నాం. నయూబ్ బుకేలా ప్రెసిడెంట్ అయిన తర్వాత 2022వ సంవత్సరంలో మార్చి 27 నుంచి 29 వరకు, అంటే ఈ 3 రోజుల్లోనే దాదాపు 87 మందిని ఈ క్రిమినల్ గ్యాంగ్స్ చంపేశాయి. అసలు ఈ క్రిమినల్ గ్యాంగ్స్ ఇలా ఎందుకు చేశాయి అంటే, కొత్తగా ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నయూబ్ బుకేలాకు ఈ క్రిమినల్ గ్యాంగ్స్ తమ ఉనికిని చాటుకోవడానికే ఇలా చేశాయి. ఇలాగే వదిలేస్తే ఈ క్రిమినల్ గ్యాంగ్స్ అన్నీ కలిసి దేశాన్ని మొత్తాన్ని నాశనం చేస్తారు అని భయపడ్డ బుకేలా ఇక వెంటనే పోలీసులకు ఆర్డర్ జారీ చేశాడు. ఎక్కడ క్రిమినల్ కనపచ్చినా కూడా తెచ్చి జైల్లో పెట్టమని. ఇక వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వీధి వెతికి ఎవరిపైన డౌట్ వచ్చినా, ఎవరి ఒంటిపైన టాటూలు ఉన్నా, తేడాగా నడిచినా, తేడాగా చూసినా, తేడాగా కనిపించినా, ఎవరిపైన డౌట్ వచ్చినా వెనక ముందు ఆలోచించకుండా తెచ్చి జైల్లో పడేశారు. పోలీసులు 70,000 మంది క్రిమినల్స్ ను పట్టుకున్నారు. దేశంలో ఉన్న మొత్తం జైళ్లు కూడా సరిపోలేదు. అప్పుడు బుకేలాకు వచ్చినటువంటి ఐడియానే ఈ సీకాట్ ప్రిజన్. ఈ సీకాట్ జైలు వచ్చేసి 2022వ సంవత్సరంలో కట్టించారు. ఈ అతిపెద్ద జైలును 410 ఎకరాల స్థలంలో కట్టించారు. ఇందులో మొత్తం 8 సపరేట్ మాడ్యూల్స్ ఉండేవి. ప్రతి మాడ్యూల్ కూడా ఒక జైలర్ ఉండేవాడు. ప్రతి మాడ్యూల్ యొక్క వాల్స్ అన్ని కూడా 3 మీటర్స్ హైట్ ఉండేలాగా కట్టించారు. ఇక ఈ జైలు మొత్తం కూడా 9 మీటర్స్ హైట్ ఉండే కాంపౌండ్ వాల్ తో సరౌండ్ అయి ఉంటుంది. అలాగే ఆ 9 మీటర్స్ వాల్ పైన 3 మీటర్స్ హైట్ ఉండేలాగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అమర్చి ఉంటుంది. అలాగే ఆ ప్రిజన్ మొత్తంలో 19 వాచ్ టవర్స్ ఉంటాయి. ఎవరు కూడా ఎక్కడికి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేనే లేదు. వీధుల్లో దొరికిన క్రిమినల్స్ అందరినీ కూడా తెచ్చి ఇక్కడ పడేస్తారు. వాళ్ళ దగ్గర ఐడీస్ ఉండవు. అలాగే వాళ్ళు వాళ్ళ పేర్లు కరెక్ట్గా కూడా చెప్పరు. కాబట్టి ఆ క్రిమినల్స్ ఈ సీకాట్ జైలుకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫోటోలు తీసుకొని, అలాగే వాళ్ళ దగ్గర ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఆ డేటా మొత్తాన్ని కూడా సిస్టంలో అప్లోడ్ చేసి పెడతారు. ఒక్కసారి క్రిమినల్స్ ఈ సీకాట్లోకి వస్తే బయట ప్రపంచంతో కాంటాక్ట్ కోల్పోతారు. అసలు బయట ఏం జరుగుతుందో కూడా వారికి తెలియదు. అసలుకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా పర్మిషన్ ఉండదు ఆ క్రిమినల్స్ను కలవడానికి. దీనివల్ల తప్పు చేయకోకుండానే ఇరుక్కుపోయినటువంటి కొందరు ఇన్నోసెంట్ పీపుల్ కూడా వాళ్ళ ఫ్యామిలీతో కలవలేక, బయటికి రాలేక అక్కడే ఇరుక్కుపోయి మగ్గిపోయి అక్కడే చనిపోతున్నారు. అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ జైలుకు వెళ్ళాడు అన్న విషయం కూడా వాళ్ళకు తెలియదు. అసలు ఆ వ్యక్తి బతికున్నాడో చనిపోయాడో ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే డౌట్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా క్రిమినల్ గా ట్రీట్ చేసి తెచ్చి జైల్లో బంధించారు. లుక్స్ ను బట్టి ఒక వ్యక్తి క్రిమినలా లేదా మంచివాడా అని మనం జడ్జ్ చేయలేం కదా. అందుకనే చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ ఈ జైల్లోనే మగ్గిపోతున్నారు. ఎలాంటి క్రిమినల్ అయినా, ఎలాంటి జైల్లో ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు ఒకసారి బయటికి వస్తామనే హోప్ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు వాళ్ళ ఫ్యామిలీని కలిసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఒక్కసారి లోపలికి వెళ్ళావా ఇక అక్కడే నీ జీవితం ముగుస్తుంది. ఈ సీకాట్ జైల్లో మొత్తం 32 సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్లో కూడా 80 మంది క్రిమినల్స్ను ఉంచుతారు.
ఇది 150కి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఒక్కొక్క క్రిమినల్కి జస్ట్ 0.5 మీటర్స్ స్పేస్ మాత్రమే ఇస్తారు. వాళ్ళకి అసలు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. అసలు సన్లైట్ కూడా వాళ్ళు చూడలేరు. ఆ క్రిమినల్స్ అందరికి కూడా వాళ్ళ ఫ్యూచర్ పైన ఎలాంటి హోప్స్ ఉండవు. జస్ట్ రోబోట్ లాగా బతికేస్తూ ఉంటారు. ఒక్కొక్క సెల్ కు అంటే 80 మంది క్రిమినల్స్ కు కలిపి కూడా జస్ట్ 2 టాయిలెట్స్ మాత్రమే ఉంటాయి. తాగే నీళ్ళ కోసం ఒక డ్రమ్ అరేంజ్ చేసి పెట్టింటారు. అలాగే టాయిలెట్ వాటర్ కోసం ఒక తొట్టి కట్టి పెట్టింటారు. అవే వాడుకోవాలి. ఆ క్రిమినల్స్ అందరికీ కూడా వైట్ సాక్స్, వైట్ క్లాత్స్, అలాగే ఒక వైట్ టవల్ ఇస్తారు. బెడ్లు ఉండవు, బెడ్ షీట్లు ఉండవు. చలేస్తే ఓన్లీ టవల్ కప్పుకొని పనుకోవాలి అంతే. నేను ఇంతకు ముందే చెప్పా కదా, వీధుల్లో ఎవరన్నా కూడా టాటూ లేచుకొని తిరుగుతూ కనబడితే వాళ్ళను క్రిమినల్స్ లాగా ట్రీట్ చేసి తెచ్చి జైల్లో పెట్టారు అని. దానికి ఒక కారణం ఉంది. ఆ దేశంలో ఉండే అన్ని క్రిమినల్ గ్యాంగ్స్ కూడా వాళ్ళ గ్యాంగ్ ను రిప్రజెంట్ చేసేలాగా కొన్ని టాటూస్ ఉంటాయి. అందుకే టాటూస్ ఉండే ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు క్రిమినల్స్ లాగా ట్రీట్ చేసి తెచ్చి జైల్లో పెట్టేశారు. ఆ టాటూస్ వచ్చేసి ఆ క్రిమినల్స్ కు ఆ గ్యాంగ్ పైన ఉన్నటువంటి లాయల్టీ, అలాగే వాళ్ళు ఏం పని చేస్తారో ఆ గ్యాంగ్ లో అనేది కూడా చెప్పేస్తాయంట. ఎల్ సాల్వడార్ దేశంలో ముఖ్యంగా 2 మెయిన్ గ్యాంగ్స్ ఉండేవంట. అవే MS-13 అలాగే బ్యారియో 18. MS-13 గ్యాంగ్ కు సంబంధించిన క్రిమినల్స్ అందరి నుదుటి పైన MS-13 అనే టాటూ ఉంటుంది. అలాగే బ్యారియో 18 కు సంబంధించిన క్రిమినల్స్ అందరికి కూడా 666 నెంబర్ ఉంటుంది టాటూ లాగా. టియర్ డ్రాప్స్ టాటూ ఉంటే వాళ్ళు ఎవరినో ఒకరిని చంపారు అని అర్థం. 3 టియర్ డ్రాప్స్ ఉంటే వాళ్ళు చాలా మందిని చంపారు అని అర్థం అట. 24 అవర్స్ సీసీ కెమెరాలతో జైలును మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. జైలు చుట్టూ మొత్తము 600 మంది జైలర్స్ ఉంటారు. వీరందరూ కూడా ఫేస్ కు మాస్క్ వేసుకొని బాడీ మొత్తం కనపడకుండా ఒక క్లాత్ తో కప్పుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫేస్ రివీల్ కాకూడదు కాబట్టి. దానికి కారణం వచ్చేసి జైల్లో ఉండేటువంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్సే. ఎందుకంటే ఆ క్రిమినల్స్ కు బయట ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా క్రిమినల్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి ఈ అధికారులు అందరికి కూడా థ్రెట్ ఉంటుందని వాళ్ళు అలా ఫేస్ రివీల్ చేయకోకుండా మాస్క్ ధరించి ఉంటారు. ఇక ఒక్కొక్క బ్లాక్ కు ఒక్కొక్క జైలర్ ఉంటాడు అని ఆల్రెడీ చెప్పారు కదా, వాళ్ళు మాత్రం ఫేస్ కు మాస్క్ ధరించరు. ఎందుకంటే వాళ్ళు ఆ క్రిమినల్స్ తో ఐ కాంటాక్ట్ అవ్వాలి, అప్పుడే ఆ క్రిమినల్స్ వాళ్ళకు భయపడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు మాత్రం ఫేస్ మాస్క్ ధరించరు. ఇక జైలు మొత్తం కూడా లైట్స్ ఎప్పుడు ఆన్ లోనే ఉంటాయి. ఒకవేళ క్రిమినల్స్ గానీ రూల్స్ బ్రేక్ చేసి ఏమన్నా అతి చేస్తే వెంటనే ఐసోలేషన్ రూమ్ లో పడేయడమే 15 రోజుల పాటు. ఆ ఐసోలేషన్ రూమ్ ఎంత భయంకరంగా ఉంటుందంటే చిమ్మ చీకటి, వెలుతురు అనేదే ఉండదు అక్కడ. అక్కడ ఒక సిమెంట్ బెడ్ ఉంటుంది, ఒక తొట్టి ఉంటుంది వాటర్కి, అంతే. అంతకు మించి ఎలాంటి సదుపాయాలు ఉండవు. అసలుకు లైటింగ్ అనేది లోపలికి రాదు. ఆ ఐసోలేషన్ రూమ్ లో ఉన్నటువంటి క్రిమినల్ కు ఫుడ్ వేయడానికి ఒక చిన్న హోల్ ఉంటుంది. అలాగే ఆ క్రిమినల్ యొక్క సిచ్యువేషన్ తెలుసుకోవడానికి, అంటే లోపల ఎలా ఉన్నాడు, బ్రతికున్నాడా చనిపోయాడా అని తెలుసుకోవడానికి మరొక చిన్న ద్వారం ఉంటుంది. అది డోర్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఆ ద్వారంలోంచి లైట్ వేసి చూస్తే లోపల వ్యక్తి ఎలా ఉన్నాడో తెలుస్తుంది. ఇక అంతే. జైల్లో ఉన్నటువంటి ఒక క్రిమినల్ ఇలా చెబుతున్నాడు, నేను జైలుకు వచ్చి 16 సంవత్సరాలు అయిపోయింది. నేను జైలుకు వచ్చినప్పుడు మా కొడుకు వయసు 5 సంవత్సరాలు. ఇప్పుడు వాడికి 21 సంవత్సరాలు ఉన్నాయి. నాకు వాడిని చూడాలని ఉంది, కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి. నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతోంది నాకు. కానీ ఈ తప్పు చేయడానికి నా పరిస్థితులే కారణం. నేను పుట్టిన కొద్ది రోజులకే మా నాన్న చనిపోయాడు. అమ్మ ఒకటే సంపాదిస్తూ ఇంటిని పోషించేది. చాలని తిండి, వేసుకోవడానికి బట్టలు కూడా లేనటువంటి పరిస్థితి. నాకు 11 సంవత్సరాల వయసున్నప్పుడు వీధుల్లో క్రిమినల్ గ్యాంగ్స్ కనపడ్డాయి. వాళ్ళు అందరినీ కొడుతూ, చోరీ చేస్తూ, అందరినీ చంపేస్తూ డబ్బులు గుంజుకునేవాళ్ళు. నేను కూడా వెళ్ళి నా 11 సంవత్సరాల వయసులోనే ఆ క్రిమినల్ గ్యాంగ్ లో జాయిన్ అయ్యా. ఆ వయసులో నాకు ఏది తప్పో ఏది కరెక్టో కూడా తెలియదు. ఎందుకంటే నా అవసరం, ఆకలి అలాంటిది. ఇప్పుడు అన్నీ తెలిసొచ్చాయి, కానీ బయట బ్రతికే అవకాశం లేదు. దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను, నన్ను క్షమించమని అని చెప్పుకొచ్చాడు. ఎల్ సాల్వడార్ దేశం యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి నయూబ్ బుకేలా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అసలు క్రిమినల్స్ అనేదే లేకుండా చేసింది ఆ దేశంలో. ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల చాలా మంది హ్యాపీగా ఉన్నా కూడా కొంతమంది అయితే ఖచ్చితంగా అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది క్రిమినల్స్ కాని వాళ్ళను కూడా తీసుకుపోయి జైల్లో వేశారు. ఫ్యామిలీస్ వెళ్ళి వాళ్ళను కలిసేదానికి అవకాశం లేదు. అసలు వాళ్ళు బ్రతికి ఉన్నారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ దేశపు ప్రజలు కోరుకున్నటువంటి శాంతి, ప్రశాంతంగా బతకాలి అని కోరుకున్నటువంటి జీవితం ఇప్పుడు జీవిస్తున్నారు. దీనికంతటికీ కారణం నయూబ్ బుకేలా గారే. 2019లో 54% ఓటింగ్ షేర్ వచ్చి ప్రెసిడెంట్ గా గెలిచినటువంటి నయూబ్ బుకేలా 2024లో 85% ఓటింగ్ షేర్తో భారీ మెజార్టీతో గెలుపొందాడు.
దీనికి అంతటికీ కారణం ఆయన తీసుకున్నటువంటి సీకాట్ జైలు నిర్ణయమే. ఈ ఆపరేషన్ మొత్తం 16 నెలల పాటు జరిగింది. ఈ 16 నెలలు కూడా ఆ దేశం మొత్తం కూడా ఎమర్జెన్సీ స్టేట్లో ఉండిపోయింది. పోలీసులు మొత్తం 70,000 మంది క్రిమినల్స్ ను అరెస్ట్ చేశారు. అందులో 40,000 మంది సీకాట్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు అన్ని దేశాల ప్రజలు కూడా ఎల్ సాల్వడార్ దేశం యొక్క ప్రెసిడెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం లాంటిదే తీసుకోమని కోరుకుంటున్నారు. వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెళ్తూ ఒక లైక్ కొట్టిపోండి, అలాగే ఒక షేర్ కూడా చేయండి. ఎవరన్నా నా వీడియోను ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా ఎలాంటి వీడియోలు చేసినా కూడా మీకు వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.